హలో అండి. హాయ్. నేను మీ డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఈరోజు నేను మీ ముందుకి కరెంట్ సినారియో ఆఫ్ రియల్ ఎస్టేట్ గత కొన్ని రోజుల నుంచి మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. సో ఈ డ్రాస్టిక్ చేంజెస్ వల్ల ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఇన్వెస్టర్స్ అందరూ ఫస్ట్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వీటన్నిటి గురించి నేను మీ ముందుకొచ్చి అడ్రస్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, నేను ఒక డాక్టర్గా రియల్ ఎస్టేట్ని ఒక కెరియర్గా ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అసలు ఎలాంటి ప్రాజెక్ట్ని పిక్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఎంత బడ్జెట్లో నేను ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఒక ఫామ్ ల్యాండ్ కానీ కొనగలుగుతాను అని నాకు చాలా అపోహలు ఉండేవి. అసలు ఒక రైట్ కంపెనీ ఏంటి, రైట్ వేలో నా ఇన్వెస్ట్మెంట్ ఎలా సేఫ్గా ఉంటుంది, ఎలా సెక్యూర్డ్గా నా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మళ్ళీ నాకు వస్తాయి, అసలు నా దగ్గర ఉన్న డబ్బులతో నేను అసలు ఫస్ట్ వెళ్ళి ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఈ క్వశ్చన్స్ అన్నీ నాకున్న తరుణంలోనే నేను ఫస్ట్ ఇన్వెస్టర్గా ఎంటర్ అయ్యి తర్వాత నేను ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మారాను అనమాట. సో నేను ఒక డాక్టర్ అంటే కార్పొరేట్ బిజినెస్ ఉమెన్ నుంచి 3 years సక్సెస్ఫుల్గా రియల్ ఎస్టేట్లో రాణించగలిగాను. అండ్ నేను ఎన్నో బ్రాండెడ్ కంపెనీస్కి ఇన్హౌస్ లీడర్గా వ్యవహరించి సక్సెస్ఫుల్గా 180+ క్లయింట్స్కి నేను ఇన్వెస్ట్మెంట్స్ చేయించగలిగాను. సో ఇప్పుడు కరెంట్ సినారియో ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, అసలు ఏ ఫామ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని ఎంతోమంది అడుగుతూ ఉన్నారండి. ఫస్ట్ థింగ్, రీసెంట్గా మనకు హైదరాబాద్లో చాలా పెద్ద చేంజెస్ ఏంటి మనం చూసాము అంటే, కోకాపేట్ నియోపోలిస్లో జరిగిన phase 2 ఆక్షన్. ఎకరం 100 కోట్లు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా 100 కోట్లు ఎకరం పెట్టి ఆక్షన్కి ప్రైవేట్ కంపెనీలు కొన్నారు అంటే ఒక్కసారిగా ప్రపంచ దేశాలే మన వైపు చూసాయి. అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎంత మేర ముందుకెళ్తోంది, ఏముంది ఆ ల్యాండ్లో, బంగారం ఉందా, కాదేమో డైమండ్స్ ఉన్నాయేమో అని కూడా ఎంతోమంది అక్కడికి వెళ్ళి, విజిటర్స్ కూడా వెళ్ళి కోకాపేట్లో ప్లాట్ నెంబర్ 10ని చూడడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు 100 కోట్లు ఎకరానికి వెళ్ళింది, అది ఒక సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఉండేదేనా అని ఎన్నో క్వశ్చన్స్. కోకాపేట్ మాత్రమే కాదండి, మోకిలాలో కూడా, బుద్వేల్లో కూడా జరిగిన హెచ్ఎండిఏ ఆక్షన్స్ బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ అసలు ఇంత రేట్లు అంటే మోకిలాలో ఎక్స్పెషలీ పర్ స్క్వైర్ యార్డ్ 1 lakhకి పలికింది. ఇవన్నీ చూసి ఇన్వెస్టర్స్ చాలా కన్ఫ్యూజన్స్కి లోన్ అవుతున్నారు. ఇలాంటి టైంలో నేను ఎనాలిసిస్ చేసి ఒక రీసెర్చ్ చేసి, మీరు ఎలాంటి కంగారు పడనక్కర్లేదండి. మధ్యతరగతి వాళ్ళకైనా అబవ్ మధ్యతరగతి వాళ్ళకైనా సరే భూమి ఇంకా అందుబాటు ధరల్లోనే ఉంది. మీరు టీవీలలో చెప్పినట్టు అంత ప్రైజీ అయిపోయింది, మేము కొనలేము అని అనుకున్నట్టు కాకుండా ఎక్కడ కొనచ్చు, ఎంత మేర కొనచ్చు అనే దాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ రీసెంట్గా జరిగిన ఆక్షన్స్లో కోకాపేట్ మనకొక ట్రెండ్ సెట్టర్గా మారిపోయిందనమాట. సో కోకాపేట్ తర్వాత మోకిలా తర్వాత మాట్లాడుకున్నట్లయితే వెస్ట్ హైదరాబాద్లో మనం ముఖ్యంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత ప్రైస్ రేంజ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే, మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పుడు ముఖ్యంగా 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, మీరు ఎలాంటి లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, హెచ్ఎండిఏ లేఅవుట్లోనా, డిటిసిపి లేఅవుట్లోనా, లేకపోతే ఇవన్నీ కాదు నాకు ఒక ఫామ్ ల్యాండ్ కావాలా అని మీరు ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ని చేయాలనుకుంటున్నారు, ముందు దాన్ని మీరు ఒక మంచి అవగాహనకి తెచ్చుకోండి. ఇప్పుడు హెచ్ఎండిఏ ఫుల్లీ డెవలప్డ్ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మనకు 4 డైరెక్షన్స్ ఉన్నాయండి. ఒకటి వెస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్, నార్త్ అండ్ ఈస్ట్ హైదరాబాద్. ఈ 4 డైరెక్షన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు హెచ్ఎండిఏ అయితే ఔటర్ రింగ్ రోడ్కి లెస్ దాన్ 80 kilometers మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. నేనైతే ఎక్కువ 80 kilometers లోపలే ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించమని నేను చెప్తాను. ఎందుకంటే హెచ్ఎండిఏలో
మీకు బిఫోర్ 50 కిలోమీటర్స్ లోపల అవుటర్ రింగ్ రోడ్లో మీరు ఏ ఏరియా తీసుకున్నా సరే మీకు యావరేజ్ ప్రైస్ 15,000 నుంచి హైయెస్ట్ 75,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ వరకు కూడా ఉంటుంది. అదే డిటిసిపి లేఅవుట్ తీసుకుంటే మినిమం 13,000 నుంచి హైయెస్ట్ 25,000 వరకు ఉంటుంది. ఫార్మ్ ల్యాండ్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి. ఫార్మ్ ల్యాండ్స్ హెచ్ఎండిఏ లిమిట్స్లోకి వచ్చేవైతే మీకు మినిమం 13,000 ఉండాలి. అదే డిటిసిపి లిమిట్స్లోకి వచ్చేసరికి మినిమం 6,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండాలి. ఇది జనరలైజ్డ్గా చేసి ఓవరాల్గా నేను మీకు చెప్తున్న ఒక మినిమం పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ డైరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ తొందరగా అంటే నాట్ లెస్ దాన్ 3 ఇయర్స్ అండి. ఇట్ షుడ్ బి అబౌవ్ 5 ఇయర్స్. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదా అట్లీస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీకు మినిమం రెండింతలు అవ్వాలన్నా సరే మీరు 5 to 10 ఇయర్స్ వెయిట్ చేయాలి, ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అలా కాకుండా ప్రీ లాంచ్ల్లో ఇన్వెస్ట్ చేసేసి మీరు ప్రాజెక్టుతో పాటు గ్రో అవ్వండి. మీరు ఈరోజు ప్రీ లాంచ్లో బేస్ ప్రైస్లో కొంటున్నారు, డెవలప్మెంట్స్తో పాటు మీకు ఈ ప్రాజెక్టు మేము అమ్మే ఎండ్ ప్రైస్కి వస్తుంది అని చెప్తే మాత్రం మీరు అస్సలు కొనకండి. ఎందుకంటే ప్రీ లాంచ్ అనేది మంచి కాన్సెప్టే అయినప్పటికీ కూడా దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన రీసెంట్ కంపెనీస్ ఏవీ లేవు. కాబట్టి మీకు బడ్జెట్ ఉంటే, లోన్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటే నేను ఖచ్చితంగా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే మీరు క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే రేరా అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు డెవలప్మెంట్స్ చేయకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే యూ కెన్ డైరెక్ట్లీ పుట్ ఏ కంప్లైంట్. అదే వేరాస్ ఈ ప్రీ లాంచ్లో కానీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్స్లో, డెవలప్మెంట్ లేని ఫార్మ్ ల్యాండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనం ఆ రిస్క్ని బేర్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్ అంత రిస్క్ని బేర్ చేయాల్సిన అవసరం మీకు లేదు. అందుకని మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫార్మ్ ల్యాండ్స్ మీద అయితే మీరు మోస్ట్లీ హెచ్ఎండిఏ లిమిట్స్ ఆర్ డిటిసిపి లిమిట్స్లో బడ్జెట్కి అనుగుణంగా ఫుల్లీ డెవలప్డ్ ఫార్మ్ ల్యాండ్స్ని మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అండ్ కమింగ్ టు విచ్ డైరెక్షన్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ పెరుగుతోంది అంటే ఇప్పుడు కరెంట్ మాట్లాడుకోవాలి అంటే ఎక్కువగా వెస్ట్ హైదరాబాద్ వైపే అందరి చూపు ఉందండి. అలా అని ప్రైజెస్ అక్కడ ఎలా ఉన్నాయి అంటే నిజం చెప్పాలంటే అందుబాటు ధరల్లో అయితే లేవు. కాబట్టి మీరు వెస్ట్ హైదరాబాద్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ డిటిసిపి మీద కొంచెం ఫోకస్ చేయండి, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికితే. లేదు అసలు వెస్ట్లో నాకు దొరికే స్కోపే లేదు, ఎయిదర్ డిటిసిపి అయినా సరే నాకు బడ్జెట్ సపోర్ట్ చేయట్లేదు అంటే సౌత్ హైదరాబాద్కి రండి. సౌత్ అంటే ఇట్ కమ్స్ అండర్ శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే నాట్ ఓన్లీ ఫార్మాసిటీని బేస్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పట్లేదండి. ఎందుకంటే ఫార్మాసిటీ మనకు కడతాల్ వరకు ఉంటుంది. మీరు మహేశ్వరం వరకు సేఫర్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే మహేశ్వరంలో మనకు కొంత ల్యాండ్ బ్యాంకు హెచ్ఎండిఏ లిమిట్స్లో ప్లస్ R1 జోన్లో ఉన్న ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మహేశ్వరం చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడం ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ గేమ్ అనమాట. సో మనకు ఆ ఏరియాలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే ఒక ఫుల్లీ డెవలప్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే మనకు 20,000 నుంచి 25,000 మధ్యలో దొరుకుతుందండి. అదే మహేశ్వరం దాటిన తర్వాత డిటిసిపి లేఅవుట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే 13,000 నుంచి 18,000 మధ్యలో దొరుకుతుంది అనమాట. నేను మిమ్మల్ని బియాండ్ అంటే శ్రీశైలం కడతాల్ దాటి అమంగల్ వరకు ఇన్వెస్ట్ చేయమని నేనైతే సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే వెన్ దెర్ ఈజ్ అఫోర్డబిలిటీ ప్రాజెక్ట్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నప్పుడు మీరు మహేశ్వరం వరకు ఇన్వెస్ట్ చేయండి. దట్ ఈస్ వెరీ సేఫ్. కమింగ్ టు సౌత్ వెస్ట్ హైదరాబాద్ అంటే బెంగళూరు హైవేని కనెక్ట్ చేసే సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. కమింగ్ టు షాద్ నగర్ బెంగళూరు హైవే మాట్లాడుకుంటే దట్ ఈస్ ద లాంగెస్ట్ హైవే అండి. అక్కడ కూడా మనకు మెట్రో కనెక్టివిటీ ఎక్స్పాన్షనే కాకుండా రీజనల్ రింగ్ రోడే కాకుండా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ అక్కడ లైవ్లో ఉన్నాయన్నమాట. సో షాద్ నగర్లో కూడా మీకు ఎవాపరేట్ అయిపోయి అంటే హెచ్ఎండిఏ లిమిట్స్ ఎవాపరేట్ అయిపోయి అంటే హడా ఇవన్నీ క్రాస్ అయిన తర్వాత మనము బాల్నగర్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చండి. బాల్నగర్లో కూడా మనకు డిటిసిపి లేఅవుట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అది క్రాస్ అయ్యి మళ్ళీ
ముడా లేఅవుట్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు బడ్జెట్ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంది అనిపిస్తే మాత్రం బాల్నగర్లో ఫుల్లీ డెవలప్డ్ డిటిసిపి లేఅవుట్స్ రేరా అప్రూవ్డ్ ఉన్నవి ఎట్ ఏ కాస్ట్ ప్రైస్ రేంజ్ ఆఫ్ 6,000 నుంచి 12,000 మధ్యలో దొరుకుతాయండి. లేదు మేము ఈ సౌత్లో లేము, వెస్ట్లో లేము, మేము ఈస్ట్లో ప్రైమరీ లివింగ్ ఉంది అనుకుంటే బడ్జెట్ని బేస్ చేసుకొని 15-20 ఏళ్ళైనా పర్లేదు అనుకుంటే దెన్ గో టు ఈస్ట్కి వెళ్ళండి. ఈస్ట్లో కూడా మీరు ఉప్పల్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పికప్ అయింది. ఎందుకంటే ఐటీ కంపెనీసే కావచ్చు అండ్ రీసెంట్గా మనకు అనౌన్స్ చేసిన స్కై వాక్ ఫ్లైఓవర్స్ కావచ్చు, ఈ స్లీప్ పాలసీ విచ్ ఈస్ టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్ అన్నమాట. సో కాబట్టి ఈస్ట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వెస్ట్లో ఉన్న వాళ్ళు కూడా మీకు అంటే ఎందుకంటే అది బడ్జెట్లో దొరుకుతుంది. అంటే ఇక్కడ వెస్ట్లో కానీ సౌత్లో కానీ ప్రైమరీ లివింగ్ మనం అబవ్ 1 crore అయితే కానీ మనకు విల్లా కానీ ఫ్లాట్ కానీ రావట్లేదు. సో కాబట్టి ఈస్ట్లో మీకు ఇంకో సెకండరీ హోమ్ కావాలి, బడ్జెట్లో కావాలి, ఒక 55 lakhsలో కావాలి అనుకుంటే మాత్రం మీరు వచ్చి ఈస్ట్లో ఉప్పల్ దాటిన తర్వాత కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. సో కాబట్టి ఈ డైరెక్షన్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఒక 10 years అయినా పర్లేదు, నాకు అంత వెయిటింగ్ పీరియడ్ ఉంది అనుకుంటే మాత్రం మీ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చి ఏ డైరెక్షన్లో అయినా ఇన్వెస్ట్ చేయండి. బట్ ఇన్వెస్ట్ చేసేదానికి మాత్రం మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన థింగ్స్ ఏంటి అంటే అసలు అక్కడ అపార్ట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్తో పాటు ఇన్ఫ్రా అంటే మనకు కావాల్సిన ప్రైమరీ ఇన్ఫ్రా ఎలక్ట్రిసిటీ ఉండాలి, వాటర్ ఉండాలి, రోడ్స్ ఉండాలి. ఈ 3 సపోర్ట్ చేసే సిస్టమ్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ మనకు ప్రైమరీ లివింగ్ అనేది సపోర్ట్ అవుతుంది. ప్రైమరీ లివింగ్ సపోర్ట్ అయితే ఆటోమేటిక్గా దాన్ని సపోర్ట్ చేసే ఎకో సిస్టమ్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 111 జీవో కూడా ఇన్వెస్టర్స్ని చాలా కన్ఫ్యూజన్లో పడేసిందండి. ఒకటి ఆక్షన్ 100 కోట్లు మొత్తం అంతా అంటే అసలు ఇన్వెస్ట్ చెయ్యొచ్చా ఈ టైంలో అని అందరూ ఒకసారి ఆగిపోయారు. అండ్ కరెంట్ రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ కూడా ఎలా ఉందంటే రియాలిటర్స్ ప్రైజులు తగ్గించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు అండ్ కొనాలనుకునే వాళ్ళు ఇంకొంచెం అయితే రేట్లు తగ్గుతాయేమో అని ఆలోచించి వెయిట్ అండ్ వాచ్ పీరియడ్లో ఉన్నారు. ఇక్కడ ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు గత కొంతకాలంగా స్టేబుల్ డెవలప్మెంట్స్ని ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ ఎప్పుడు రేట్స్ పెరుగుతూనే ఉంటాయండి. సో ఎలక్షన్స్ని బేస్ చేసుకోనో లేకపోతే అనౌన్స్మెంట్స్ని బేస్ చేసుకోనో రియల్ ఎస్టేట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనేది జనరల్గా అనుకుంటుంటారు. కానీ బేసికల్గా మాట్లాడుకుంటే మనకు ఎలక్షన్స్ ప్రభావం రియల్ ఎస్టేట్ మీద 100% ఉంది అని మనం నమ్మినట్లయితే సేమ్ గవర్నమెంటే వస్తే నెక్స్ట్ ఇప్పుడు అనౌన్స్ చేసిన మెట్రో కావచ్చు, కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఇంకా స్టేబుల్గా ఇంకో 5 ఏళ్ళు కంటిన్యూ అవుతాయి కాబట్టి రేట్లు ఇంకా పెరుగుతాయి తప్పిస్తే తగ్గే స్కోప్ అసలు ఎక్కడా లేదండి. సో కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం న్యూస్లో చెప్పినట్టు సో కాల్డ్ ఎంతోమంది ఇక్కడ అసలు భూమి కొనలేము అని మీకు అడ్వైజ్ ఇచ్చే సో కాల్డ్ ఎవరైతే ఉంటారో మీరు కొంచెం వెయిట్ చేసి ఒక సండే వస్తే మీరు ఎలాగ నెట్ఫ్లిక్స్లో సిరీస్ చూస్తుంటారో అలాగే టేక్ 2 hours ఆఫ్ టైం పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి ప్రైజెస్ ఎలా ఉన్నాయో ఒక్కసారి రీసెర్చ్ చేయండి. అలా రీసెర్చ్ చేసినప్పుడు నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది. మీరు ఇండిపెండెంట్గా అయినా ల్యాండ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించండి, ప్రాబ్లమే లేదు. దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి ఏ డైరెక్షన్లో అయినా ల్యాండ్ కొనండి. కానీ అబవ్ 100 kilometers క్రాస్ అయ్యి మాత్రం ల్యాండ్స్ తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ బిలో 80 kilometers కూడా మనకు ల్యాండ్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 111 జీవో బేస్ చేసుకొని ల్యాండ్స్ మీద అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయకండి. 111 జీవో విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకొని ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయినా సరే వెయిట్ అండ్ వాచ్ పీరియడ్ తీసుకొని ఎలక్షన్స్ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైనా చేయొచ్చు, ఎలక్షన్ ముందుకు చేయొచ్చు, ఎలక్షన్ తర్వాత చేయొచ్చు, ఏదైనా కంపెనీ వచ్చినప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్కి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తుంది,
ఏ లిమిట్స్లో వస్తుంది, ఇది ముందు అనాలిసిస్ చేయండి. అండ్ ల్యాండ్ ఎప్పుడు ఇమీడియట్గా పెరగదండి, దానికంటూ ఒక వెయిటింగ్ పీరియడ్ ఉండాలి. ఆ వెయిటింగ్ పీరియడ్ మినిమం 5 to 10 years అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా కమర్షియల్ స్పేసెస్, ప్రీ లాంచ్ కమర్షియల్ స్పేసెస్ గురించి కూడా చాలా ఫ్లక్చువేటెడ్గా ఉంది. బిఫోర్ పర్మిషన్స్ రాకముందు ప్రీ లాంచ్ల్లో మనము కమర్షియల్ స్పేసెస్లో ఇన్వెస్ట్ చేయడం 100% రిస్కీ థింగే. బట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయ్యి మీకు ఆ కంపెనీ మీద ట్రస్ట్ ఉంటే కొనండి. బట్ ఆఫ్టర్ ఎలక్షన్ అంటే ఆఫ్టర్ పర్మిషన్స్ వచ్చిన తర్వాత కొంటే ఇంకా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. సో కమర్షియల్ స్పేసెస్ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత గత 1.5 year నుంచి కమర్షియల్ స్పేసెస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగానే పెరిగాయి. ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లాట్ కొన్నారు, ఫ్లాట్ తర్వాత విల్లాస్ అయిపోయాయి, ఫామ్ ల్యాండ్స్ అయిపోయాయి, ప్లాట్స్ కూడా అయిపోయాయి. సో ఇప్పుడు అందరూ కొంచెం కమర్షియల్ స్పేసెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ కమర్షియల్ స్పేసెస్లో కూడా మీకు రెంట్ వస్తుంది, మీకు మంత్లీ యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది అని ఆలోచించి మీరు జస్ట్ ఒక స్టెప్ తీసుకునే ముందు లీగల్గా ఎంత క్లియరెన్స్ ఉంది, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఎలా ఉంది, కన్వర్షన్ అయ్యిందా లేదా, ఎప్పుడు అప్రూవల్స్ వస్తాయి, అండ్ బేస్డ్ అపాన్ ట్రస్ట్తో పాటు కొంచెం జెన్యూనిటీ కూడా యాడ్ అయితే మీరు ఖచ్చితంగా కమర్షియల్ స్పేసెస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసేటప్పుడు ఒక్కసారి మనం రీచెక్ చేసుకోవాల్సింది డాక్యుమెంట్ అనమాట. డాక్యుమెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనము డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, ఏదర్ అది కంపెనీ పేరు మీద ఉందా, ఇండివిజువల్ పర్సన్ పేరు మీద ఉందా, ఎవరొచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో కాబట్టి డాక్యుమెంట్ ప్లేస్ ఏ కీ రోల్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇదంతా అబ్జర్వ్ చేసి మీ దగ్గర ఇల్లు కూడా లేదు, ఏమీ లేదు, బట్ యూ హ్యావ్ ఎ డీసెంట్ సాలరీ దట్ యు ఆర్ ఎర్నింగ్. మరి నేను రియల్ ఎస్టేట్లో ఏ సెగ్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లాటే కొనండి. ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే అదే ప్లాట్ మళ్ళీ మీరు రీసేల్ చేసినప్పుడు యూ కెన్ బై ఎ లగ్జరీ 2 BHK అండి. సో కాబట్టి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎలాంటి ప్లాట్స్ తీసుకోవచ్చు అంటే వితిన్ 5 yearsలో అప్రిసియేషన్ వచ్చే ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీకు అదే ప్లాట్లో ప్రైమరీ లివింగ్ కావాలి అనుకుంటే HMDA R1 జోన్లో ఉండే ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. లేదు నా ప్లాట్ అలాగే ఉండాలి, నాకు 5 ఏళ్ల తర్వాత అయినా సరే నాకు అది రీసేల్ చేస్తే వాల్యూ రావాలి అనుకుంటే మీ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంటే గో ఫర్ DTCP లేఅవుట్ అనమాట. సో ఇవన్నీ ఓకే. మరి ఫామ్ ల్యాండ్స్ అస్సలు కొనొద్దా, ఇంక్లూడింగ్ రోడ్స్, ఎక్స్క్లూడింగ్ రోడ్స్, ఫామ్ ల్యాండ్స్ కాన్సెప్ట్స్కి అస్సలు వెళ్ళొద్దా అని మీరు అడిగితే ఫామ్ ల్యాండ్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మీకు ఎక్కువ ఈల్డ్ వస్తుంది. వేరాస్ HMDAలో కానీ DTCPలో కానీ మ్యాక్సిమం మీరు 200 square yards ఆర్ మహా అయితే 400 square yards, ఇంకా ఎక్కువైతే 605 square yards మాత్రమే ఓన్ చేయగలుగుతారు. అదే ఫామ్ ల్యాండ్స్ అనుకోండి, తక్కువ బడ్జెట్లో మీకు ఎక్కువ గుంటాస్ కొనుక్కునే స్కోప్ వస్తుంది, ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పాస్బుక్ కూడా వస్తుంది. కానీ ఎలాంటి ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే DTCP లిమిట్స్లో ఉండే ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే HMDA లిమిట్స్లో ఉండే ఫామ్ ల్యాండ్స్ ఒకవేళ మాస్టర్ ప్లాన్లో అక్కడ ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చే స్కోప్ ఉంటే మేబీ మన ఫామ్ ల్యాండ్ సర్వే నెంబర్స్ అందులో ఏదైనా ఇంక్లూడెడ్గా ఉంటే కొంచెం రిస్క్ ఉండే స్కోప్ ఉంటుంది. అదే DTCP అనుకోండి, ఫ్రీ జోన్లో ఉన్న ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. కాకపోతే అది మీరు ప్రైవేట్గా ల్యాండ్ కొంటారా లేదా వెంచర్ త్రూ ల్యాండ్ కొంటారనేది చూడండి. అదే ఒక వెంచర్ త్రూ ల్యాండ్ కొనేటట్టయితే ఎర్లీ స్టేజెస్లో ఇన్వెస్ట్ చేయకండి, ఫుల్లీ డెవలప్మెంట్స్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక 2 years అయ్యి రోడ్స్ ఫామ్ అయ్యి ఒక బేసిక్ యాంబియన్స్ అక్కడ క్రియేట్ అయినట్లు అనిపిస్తే మీరు కొనండి. సరే అసలు వెంచర్లోనే కొన్నాము, వాళ్ళు అసలు డెవలప్మెంట్సే చేయట్లేదు, రోడ్సే ఫామ్ చేయట్లేదు అంటే మినిమం ఒక ఫామ్ ల్యాండ్ కొన్న వాళ్ళు మినిమం 40-50 lakhs బడ్జెట్లో కొనుంటారండి. మీరేం చేస్తారంటే ఒక ప్రైవేట్ సర్వేయర్ని హైర్ చేసుకొని, ఎలాగో మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది, పాస్బుక్ కూడా వచ్చి ఉంటుంది కాబట్టి ఒక ప్రైవేట్ సర్వేయర్ని హైర్ చేసుకొని మీ పొజిషన్ని మీరు ప్రైవేట్ సర్వేయర్ త్రూ తీసుకొని మీరే ఫెన్సింగ్ వేసుకొని ఒక ట్రక్ హౌస్ బిల్డ్ చేయండి. అలా మీ ప్లాట్ పొజిషన్ని మీరు యూటిలైజ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ల్యాండ్ కొన్న వెంటనే
దాన్ని అబ్జర్వ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ల్యాండ్ కొనేసాం అయిపోయింది, మేము ఎక్కడో యుఎస్లో ఉంటాము, మేము వచ్చి మా ప్లాట్ చూడలేము అని మీరు అనుకోవద్దు. వీలైతే మీరు ల్యాండ్ కొన్న తర్వాత ఫ్రీక్వెంట్గా ల్యాండ్కి విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వచ్చిపోతున్న టైంలో మీకు అక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ ఇంటరాక్షన్స్ కానీ అర్థమవుతూ ఉంటాయి. కీప్ విజిటింగ్ యువర్ ప్లాట్. అలాగే మీ ప్లాట్స్ని అలా ప్లెయిన్గా ఉంచేయద్దు. ఏదర్ అది హెచ్ఎండిఏ ప్లాట్ అయినా, డిటిసిపి ప్లాట్ అయినా, ఫామ్ ప్లాట్ అయినా సరే, ఓనింగ్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీ ప్లాట్ మీకు యాక్టివ్ ఇన్కమ్ తెచ్చిపెట్టాలి అంటే, ఎలాగైతే మనకు కమర్షియల్ స్పేసెస్లో రెంటల్ ఇస్తామని మన కంపెనీస్ ఎలా చెప్తున్నాయో, అలాగే మన దగ్గర ప్లాట్ ఉంది కదండి, ఈ ప్లాట్లో మనం ఏం చేద్దామంటే, రీసెంట్ టైమ్స్లో మనకు రెడీమేడ్ హౌసెస్ చాలా వచ్చేసాయి. మినిమం ప్లాట్ కొన్న వాళ్ళ దగ్గర మినిమం 30-40 lakhs పెట్టి బడ్జెట్ ఉండనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, ఇంకో 5 to 10 lakhs ఆర్ డిపెండింగ్ అపాన్ మనకి ఎలాంటి హౌస్ కావాలో బిల్డ్ చేసుకొని, మన ప్లాట్లో సో కాల్డ్ వెంచర్ వాళ్ళు ఉంటే వాళ్ళతో ఒక పర్మిషన్ తీసుకొని, అండ్ అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ, వాటర్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, సెక్యూరిటీ కూడా బాగుందనుకోండి, మీరు ఆ ట్రక్ హౌస్నో లేదా ఒక ఆర్కిటెక్చరల్ కంపెనీతో డిస్కస్ చేసి ఒక హౌస్ని అక్కడ బిల్డ్ చేసి రెంటల్ పర్పస్కి ఇవ్వండి. అంటే ఇప్పుడు ఓయో రూమ్స్, ఇది కో లివింగ్ స్పేసెస్ ఎలా ఉన్నాయో, వీకెండ్ లైఫ్ స్టైల్స్ పెరిగిపోయాయి కాబట్టి అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ హోటల్స్కో రిసార్ట్స్కో వెళ్ళలేని వాళ్ళు మీరు ఒక అంబియన్స్ క్రియేట్ చేసి, మీరు ఎలాగో వెంచర్లో స్పేస్ ఉంటుంది కాబట్టి, అదే గేటెడ్ కమ్యూనిటీ లాంటి వెంచర్స్ అనుకోండి, ఖచ్చితంగా ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు మీ ప్లాట్ని అలా ఎంటీగా వదిలేయద్దు. ఎందుకంటే దట్ ప్లాట్ ఈజ్ ఓన్డ్ బై యూ కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లాట్లో ఏదైనా యాక్టివిటీ చేయండి. అదే మీకు ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉందనుకుందాం, యూ హ్యావ్ మోర్ అంటే ఒక 1 or 2 acres ల్యాండ్ ఉంది, ఎప్పుడో కొనిపెట్టేశారు అనుకోండి, వాటిల్ని ఒక స్టూడియో డిజైన్స్ కూడా చేయండి. లైక్ కొన్ని ఆర్టిఫిషియల్ అండ్ కొన్ని రెడీమేడ్ స్ట్రక్చర్స్తో పెట్టేసి యూ కెన్ గివ్ దెమ్ ఫర్ ద ఫోటోషూట్స్కి కూడా ఇవ్వచ్చు. అంటే ల్యాండ్ ఎవరైనా కొనమని చెప్తారండి, ఆ ల్యాండ్ని ఎలా యూటిలైజ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బులున్నాయి, ప్లాట్ కొన్నాను డబ్బులున్నాయి, ఇల్లు కొన్నాను డబ్బులున్నాయి, విల్లా కొన్నాను, దిస్ అండ్ ఆల్ ఈజ్ వెరీ కామన్. కానీ వాటిని మనం ఉపయోగించుకోలేనప్పుడు, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు యాక్టివ్ ఇన్కమ్ ఇవ్వలేనప్పుడు మనం ఆ ఇన్వెస్ట్మెంట్స్ని అలా వదిలేయకూడదు. సో కాబట్టి దయచేసి మీరందరూ మీ దగ్గర ప్లాట్లు ఉంటే ఫస్ట్ మీరు ముందు వాటిని విజిట్ చేయడానికి ట్రై చేయండి. అప్రోచ్ రోడ్స్ ఎలా ఉన్నాయో చూడండి. బేసిక్ క్లీనింగ్ యాక్టివిటీస్ అన్నా చేసుకోండి మీ ప్లాట్లో. చేసి ఆ ప్లాట్లో వీలైతే ఏదైనా ఒక యాక్టివిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అలాంటి యాక్టివిటీ చేస్తే మిగిలిన ఓనర్స్ కూడా వస్తారు, అక్కడ ఒక కమ్యూనిటీ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్లాట్స్ని మాత్రం అలా వదిలేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమైపోతుంది, అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా హైదరాబాద్లో అని చాలామంది ఒక కైండ్ ఆఫ్ డైలమాలోనో భయంలోనో ఉన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమైపోదండి, ఇట్ ఈస్ బూమింగ్ లైక్ ఎనీథింగ్ అంతే. అంటే డేస్ పెరిగే కొద్దే, కనెక్టివిటీస్ పెరిగే కొద్దే, నాకు ఎప్పుడు అనిపిస్తుంటుందండి, ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే హైదరాబాద్ ఏమైపోయి ఉంటుంది అని. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, వాట్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఔటర్ రింగ్ రోడ్. అలాగే ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఎగ్జిట్స్ వచ్చాయి, ఈరోజు మనం ఏ ప్లేసెస్కి వెళ్ళాలన్నా సరే ఔటర్ రింగ్ రోడ్ త్రూ యాక్సెస్ చేయగలుగుతున్నాం. అలాగే రేపు పొద్దున రీజనల్ రింగ్ రోడ్ అలాగే వస్తుంది, మెట్రో కనెక్టివిటీస్ కూడా అలాగే పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ ఎలక్షన్స్ కోసం గవర్నమెంట్ అనౌన్స్ చేస్తోంది, వీటిని బట్టి మమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయమంటే ఎలా అండి అని కొంతమంది వర్గం పీపుల్ అడుగుతారు. ఇవన్నీ ఇన్ఫ్రాని సపోర్ట్ చేయడానికి మాత్రమే కాదండి, పీపుల్ యొక్క లివింగ్ని సపోర్ట్ చేయడానికి కూడా. ఎందుకంటే ట్రాఫిక్లో మనం రెగ్యులర్గా కార్లు వేసుకొని వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారో, మెట్రో యూస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఫర్ ద బెటర్ కనెక్టివిటీ అనమాట. సో కాబట్టి ఎలక్షన్ స్ట్రాటజీ అనుకున్నా సరే అన్ని కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ పబ్లిక్ కోసం ఇదంతా చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ల్యాండ్ వాల్యూస్ కూడా అలాగే పెరుగుతున్నాయి అన్నప్పుడు మీరు వాటిని ఇప్పుడు పెరుగుతాయా, ఎలక్షన్ తర్వాత పెరుగుతుందా అని కాకుండా నెక్స్ట్ 5 to 10 yearsలో అది ఎలా ఉంటుంది అనేది ఆలోచించండి. తప్పిస్తే ఎలక్షన్ స్ట్రాటజీ అనో మళ్ళీ ఎలక్షన్స్ కోసం అని చెప్పి మీరు వెయిట్ అండ్ వాచ్ పీరియడ్లో ఉండకండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవ్వరూ ప్రైజెస్ తగ్గించడానికి రెడీగా లేరు. మీరు కొంచెం అనాలిసిస్ చేసుకొని
కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఫామ్లో చేయొచ్చు అంటే, ముందు మీ బడ్జెట్ని ఎలా డైవర్సిఫై చేయొచ్చు అంటే, ఫ్లాట్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి, అది మీ ప్రైమరీ లివింగ్ అయితే గో ఫర్ ఏ లగ్జరీ వన్ విత్ ఆల్ ద ఎమ్యూనిటీస్. అంటే గేటెడ్ కమ్యూనిటీ ఉండి అండ్ గుడ్ రిప్యుటేషన్ ఉండే బిల్డర్తోనే వెళ్ళండి. లేదు మాకు ఆ బడ్జెట్ లేదు అనుకుంటే, మీకు ఎలాంటి ఎమ్యూనిటీస్ కావాలి అనే దాన్ని బట్టి సెమీ గేటెడ్ కమ్యూనిటీస్కి కూడా వెళ్ళండి. అండ్ ప్రైమరీ లివింగ్ మీకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అయిన తర్వాత దెన్ యూ గో ఫర్ ఏ ప్లాట్ అనమాట. ఫ్లాట్ ఆర్ ప్లాట్ అంటే మీ బడ్జెట్కి సపోర్ట్ చేసే విధంగా మీరు ఫ్లాట్ ఆర్ ప్లాట్ని చూస్ చేసుకోండి. అండ్ సెకండరీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా ఇట్ హ్యాస్ టు బి మోస్ట్లీ ఆన్ టు ద ప్లాట్లోకే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్కే వెళ్ళండి. అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు అప్రిసియేషన్కి లేట్ అయినా సరే సెక్యూరిటీ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా చూస్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఎంత రేట్లో దొరుకుతుంది, ఏ రూట్లో ఉంది, ఎంత సైజ్ ఆఫ్ ప్లాట్ నేను ఓన్ చేయాలనుకుంటున్నాను, నాకు ఎంత అంటే ఒకవేళ అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే లోన్ వస్తుంది కాబట్టి ఎలాంటి లోన్ అంటే ఎలిజిబిలిటీ ఉందో తీసుకొని మీరు ప్లాన్ చేసుకొని కొనండి. అండ్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ 5 to 10 years ఎలా ఉండబోతోంది అని ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఊహించని విధంగా ఇండియన్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ ఏ లాట్ టు ద గవర్నమెంట్ అనమాట. స్టేట్స్ నుంచి కావచ్చు, సెంట్రల్ నుంచి కావచ్చు, నైట్ ఫ్రాంక్ ఆర్ కొన్ని కపుల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన సర్వే ప్రకారం రియల్ ఎస్టేట్ ఈస్ ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. సో కాబట్టి మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ సెగ్మెంట్ వెన్ కంపేర్డ్ టు షేర్స్ కావచ్చు, లేకపోతే అదర్ థింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనీథింగ్. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా సేఫ్, బట్ ల్యాండ్ అనేది లాంగర్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో అంత టైం లైన్ మీరు వెయిట్ చేయగలను అనుకుంటే ఖచ్చితంగా ప్లాట్ కొనడానికి ప్రయత్నం చేయండి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ కమ్యూనిటీస్ని చూస్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి. ఫస్ట్ మీకు అంటే ఇఫ్ యు ఆర్ ఫ్లాట్స్ అనేది చాలా హ్యూజ్ టాపిక్ అండి. అంటే చాలా లగ్జరీ సెగ్మెంట్స్ వచ్చేసాయి ఫ్లాట్స్లో. అంటే అవసరానికి మించిన ఎమ్యూనిటీస్ దొరుకుతున్నాయి. అంత ఎమ్యూనిటీస్ మీకు కావాలి అంటే, మీకు కిడ్స్ ఉన్నారు, ఓల్డర్ పేరెంట్స్ ఉన్నారు అని అనిపిస్తే మాత్రం అక్కడే మెడికల్ షాప్ కావాలి, అక్కడే సూపర్ మార్కెట్ ఉండాలి అని అనుకుంటే అంత లగ్జరీ కమ్యూనిటీస్లోకి వెళ్ళండి. ఒక యావరేజ్ అంటే మనం పర్ స్క్వైర్ ఫీట్ ఒక యావరేజ్ వచ్చేసరికి బేస్డ్ అపాన్ ద డైరెక్షన్స్ మనకు ఒక 6,000 నుంచి హయ్యెస్ట్ 1 lakh per square feet కూడా ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి అంత లగ్జరీ కావాలనుకుంటేనే మీరు అలాంటి కమ్యూనిటీస్లోకి వెళ్ళండి. లేదు అనుకుంటే మాత్రం సెమీ గేటెడ్లోకి వెళ్ళండి. బేసిక్ ఎమ్యూనిటీస్ మీరు ఎక్కడైనా పే చేయొచ్చు, లైక్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు. అండ్ ఈరోజు మనకు వచ్చిన ఇన్స్టా డెలివరీ యాప్స్లో మీకు కనుక బడ్జెట్ లేకపోతే రెగ్యులర్ సెమీ గేటెడ్ కమ్యూనిటీస్లోకే వెళ్ళండి తప్పిస్తే హయ్యెస్ట్ బడ్జెట్స్ పెట్టేసి వెరీ రిప్యూటెడ్ బ్రాండెడ్ కంపెనీస్లోకి వెళ్ళి ప్లాట్ ఓన్ చేయడం నాకు ప్రెస్టీజియస్తో కూడుకున్న పనని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నా యూ హ్యావ్ టు స్లీప్ ఇన్ యువర్ ఓన్ హౌస్. వెళ్ళి ఎమ్యూనిటీస్లోనూ క్లబ్ హౌస్లోనూ అయితే పడుకోలేం. కాబట్టి ఖచ్చితంగా మీరు బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది, నేను లోన్ 100% లోన్ అప్లై చేయాలి, వైట్ అమౌంట్ అని ఆలోచించకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా రెగ్యులర్ కమ్యూనిటీస్లో అయినా ఫ్లాట్ కొనడానికి ట్రై చేయండి. ఒకవేళ లేదు ఇదే నా ఎండ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మాత్రం గో ఫర్ ఇట్. లేదంటే మాత్రం తక్కువ బడ్జెట్లో ప్రైమరీ లివింగ్ని బేసిక్గా చూస్ చేసుకొని దెన్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని గో ఫర్ ప్లాట్స్. వేరియస్ ప్లేసెస్లో ల్యాండ్ బ్యాంక్ని ఇన్వెస్ట్ చేసుకోండి. కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, ఒక సైడ్ డిటిసిపి లేఅవుట్ తీసుకోండి, ఇంకో సైడ్ హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకోండి, ఇంకో చోట ఫామ్ లేఅవుట్ తీసుకోండి. ఇదంతా వద్దు అనుకుంటే ఏకర్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా మీ ఇన్వెస్ట్మెంట్స్ని చాలా నీట్గా చక్కగా ఎక్స్పర్ట్స్తో మాట్లాడి క్లాసిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఏరియా వైజ్ ప్రెజెంట్ హైదరాబాద్లో ఏరియాస్ వైజ్ ప్రైజెస్ తీసుకున్నట్లయితే నేను ఇంతకుముందు మాట్లాడినట్టు ఔటర్ రింగ్ రోడ్
మనకు ఏ లిమిట్స్లో వస్తుంది, హెచ్ఎండిఏ లిమిట్సా డిటీసీపీ లిమిట్సా అనే దాన్ని బట్టి యావరేజ్గా చెప్తానండి. డిటీసీపీ అనుకోండి, మీకు అబౌవ్ 10,000 ఉండాల్సిందే, లేకపోతే ప్లాట్ రాదు. ఎన్ని గజాలు, మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్. అదే హెచ్ఎండిఏ అయితే ఏరియాస్ని బట్టి మినిమం 15,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. సో ఇంకా ఈ రెగ్యులర్ ఈ ప్రైజెస్ని ఔటర్ రింగ్ రోడ్కి ఎంత డిస్టెన్స్లో ఏ ఎగ్జిట్స్లో ఉన్నాయనే దాన్ని బట్టి ప్రైజెస్ ఎక్కువగా ఉండే ఏరియాస్ ఏవైనా ఉన్నాయంటే అది వెస్ట్ హైదరాబాద్ మాత్రమే అండి. అపార్ట్ ఫ్రమ్ వెస్ట్ హైదరాబాద్ కాకుండా రెగ్యులర్గా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు సౌత్ వెస్ట్ని కూడా చూస్ చేసుకోవచ్చు. సో వెన్ కంపేర్ టు అదర్ సిటీస్ లైక్ ముంబై కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, మన హైదరాబాద్ ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ అనేది చాలా సూటబుల్ ఫర్ లివింగ్ అండి. ఎందుకంటే హైదరాబాద్లో ఎలాంటి భాష వచ్చిన వాళ్ళైనా ఉండొచ్చు. అంటే బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళైనా హైదరాబాద్లో ఉండొచ్చు, ముంబై నుంచి వచ్చిన వాళ్ళైనా హైదరాబాద్లో ఉండొచ్చు. క్లైమేట్ వైజ్ కూడా ఇది మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. సో ముంబై తీసుకుంటే ఇట్స్ ఆల్రెడీ టూ క్రౌడెడ్గా ఉంది, ల్యాండ్ వైజ్ కానీ రెసిడెన్షియల్ యాక్టివిటీ వైజ్ కానీ. బెంగళూరు తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్రెడీ టూ మచ్ కంజెషన్తో ఉంది అండ్ ట్రాఫిక్, యూ నో దట్. Chennai, it is too much of humidity. The climate does not support for the investments. Whereas Hyderabad has diversified investments అండి. ఇక్కడ ఐటీ కంపెనీస్ కావచ్చు, సెగ్మెంట్స్ కావచ్చు అండ్ సిటీ ఎక్స్పాన్షన్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని హైదరాబాద్కి ఎక్కడి నుంచైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇష్టపడతారు. అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని ఏం లేకుండా హైదరాబాద్ గ్రోత్ని చూస్తూ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఒక యుఎస్లో ఉండే వాళ్ళైనా సరే హైదరాబాద్ గ్రోత్ అండ్ ఆల్సో ద గవర్నమెంట్ విచ్ ఈ స్టేబుల్గా సపోర్ట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ని బేస్ చేసుకొని హైదరాబాద్ హ్యాస్ మేడ్ ఇట్స్ యూనిక్ మార్క్ వెన్ కంపేర్ టు అదర్ సిటీస్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్ అండి, లివింగ్ యాక్టివిటీ తీసుకున్నా సరే, కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నా సరే, ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా సరే, అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకున్నా సరే, ఇక్కడ పీపుల్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఉంది కాబట్టే ఎలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ అయినా సరే ఇక్కడ నివసించడానికి ఇష్టపడతారు. కాబట్టి హైదరాబాద్ ఈస్ ప్లేయింగ్ ఇట్స్ యూనిక్ రోల్ ఇన్ ద లివింగ్ అండ్ ఆల్సో ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ పార్ట్స్. ఎన్ఆర్ఐలు చాలా మంది హైదరాబాద్ వైపు చూస్తున్నారు, వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా, వాళ్ళు ఎలా ఇక్కడ చోటు చేసుకోవాలి? ఎన్ఆర్ఐస్కి బేసికల్గా అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉండదండి. వేరెవర్ ద కంట్రీ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ బేసికల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే టూ మచ్ ఆఫ్ ట్యాక్సేషన్ ఉంటుంది, టూ మచ్ ఆఫ్ అంటే ఎక్కువ ప్రైస్తో వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ హౌస్ని కానీ లేకపోతే ల్యాండ్ని కానీ ఓన్ చేయగలుగుతారు. సో ఎన్ఆర్ఐస్ ఎందుకు ఎక్కువ ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈజ్ బికాజ్ ఏంటంటే వాళ్ళకున్న అమౌంట్తో ఇక్కడ దే కెన్ ఓన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్తో పాటు వాళ్ళకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు హై రిటర్న్స్ చూడగలుగుతారు అండ్ ట్యాక్సెస్ కూడా కంపారిటేటివ్గా తక్కువగా ఉంటాయన్నమాట. మనకు తీసుకున్నట్లయితే ఎక్కువ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్సే ఉంటాయండి, ఎందుకంటే ఇక్కడ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వచ్చి మానిటర్ చేయకపోయినా సరే సెక్యూరిటీ వైజ్ కానీ మన ల్యాండ్ రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళు ఒక హెచ్ఎండిఏ ప్లాట్ ఓన్ చేసినా లేదా డిటీసీపీ ప్లాట్ ఓన్ చేసినా వాళ్ళు ఫిజికల్గా కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఫామ్ 32A ద్వారా డైరెక్ట్గా మనం రిజిస్ట్రేషన్ కూడా చేయగలుగుతాం కాబట్టి ఈజ్ ఉంటుంది. కాబట్టి ఎన్ఆర్ఐస్ వాళ్ళకున్న టైం లిమిట్స్లో వాళ్ళకున్న బడ్జెట్స్లో వాళ్ళు ఇక్కడ ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ని పూల్ చేయడానికి ఇష్టపడతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, పీపుల్ కావచ్చు ఇక్కడ ఉంటారు కాబట్టి దాన్ని మానిటర్ చేయడానికి కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా చూసుకునేది బడ్జెట్ చూసుకుంటారు, ట్యాక్స్ ఫ్రీడమ్ చూసుకుంటారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రోత్ ఎలా ఉందో చూసుకుంటారు. సో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వెరీ మచ్ అట్రాక్టెడ్ ఇన్ ద సిటీ. సో మహిళలు ఈ రంగంలో రాణించడానికి చాలా ఇబ్బంది పడతారు, మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అంటే ఒక డాక్టర్ అయ్యండి మీరు ఎలా రియల్ ఎస్టేట్ రంగంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు లేదా పురుషులు అలా ఉండదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటి అంటే మనం ఈ సబ్జెక్ట్ని ఎలా నేర్చుకుంటున్నాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ముందు ల్యాండ్కి వెళ్ళాలి అంటే నేను ఎవ్రీడే ఐ హ్యావ్ టు ట్రావెల్. నేను ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలి, సిటీలో కంటే నేను సిటీ అవుట్స్కట్స్లో ఎక్కువ ఉంటానన్నమాట. సో కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనల్ని నమ్మి ఒకరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే అది తరతరాలకి వస్తుంది. కాబట్టి దట్ ఐ ఫీల్ ఇట్ యాజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఐ క్రాక్ ఎ డీల్ అనమాట. సో మహిళలు
ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లోకి రావాలండి. ఎందుకంటే ట్రావెల్ ఇవన్నీ పక్కన హర్డిల్స్ అన్నీ పక్కకు పెట్టేస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే హయ్యెస్ట్ ఇన్కమ్స్ మీరు ఇందులో డ్రా చేయగలుగుతారు. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఓన్లీ సెగ్మెంట్ మనం రూపాయి పెట్టుబడి పెట్టకుండా మనము ఎక్కువ ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది అది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. కానీ మహిళలు ఆర్థిక స్వాతంత్రం కావాలి అని అనుకుంటే మాత్రం దీనికి ఏ డిగ్రీ అవసరం లేదండి, ఏ డిగ్రీ అవసరం లేదు. ఒకటే ఒక డిగ్రీ కావాలి. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా, మీకు ప్యాషన్ ఉందా, మీకు ఖచ్చితంగా ఒకరికి మీరు చెప్తే వినగలుగుతారా, అలాంటి ఒక కమ్యూనికేషన్ స్కిల్ ఉందా, ఇలాంటి క్వాలిటీస్ మీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ట్రైన్ చేసి దీంట్లో మీకు ఇన్కమ్ ఎలా రావాలి అనే దాన్ని ఖచ్చితంగా మేము మీకు గైడెన్స్ ఇస్తాము. కాబట్టి డిగ్రీలతో సంబంధం లేకుండా, హౌస్ వైఫ్స్ అని లేకుండా ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ని చూస్ చేసుకోండి కెరియర్గా. దిస్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ గ్రేట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నేను కస్టమర్కి 100% నేను కస్టమర్ పర్సన్ అండి, నేను కంపెనీ పర్సన్ని కాదు. ఎందుకంటే కంపెనీస్ ఈరోజు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అమ్ముతున్నారు అంటే అది వాళ్ళు కస్టమర్స్కి రీచ్ అయ్యే విధానంలో ఎన్నో మార్కెటింగ్ స్ట్రాటజీస్ అప్లై చేస్తారు. కంపెనీస్ కంటే ఆ ప్లాట్ అమ్మే నేను వాళ్ళకి ఎక్కువ ఆన్సరబుల్. కాబట్టి నేను ఆన్సర్ చెప్తున్నాను అంటే కంపెనీ నాకు అన్నిటి విషయాల్లోనూ క్లియరెన్సెస్ ఇవ్వాలి. కస్టమర్కి అది జెన్యూన్గా రీచ్ అవ్వట్లేదు, అది రైట్ ప్రోడక్ట్ కాదు అంటే నేను కంపెనీతో అస్సలు వర్క్ చేయనండి. అలా నాకు కంపెనీ కంటే నా ఇన్వెస్టర్ ముఖ్యం. ఎందుకంటే నా ఇన్వెస్టర్ బాగుంటే 10 మందికి చెప్తారు. రేపు ఆ సర్కిల్ నుంచి నాకు ఆ ట్రస్ట్ ఫామ్ అయిందంటే రేపు పొద్దున నేను ఏది చెప్పినా సరే అంటే ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే వాళ్ళు నమ్ముతారు. అదే నేను కంపెనీకి ఇది రైట్ కాదు లేదా ఇది తప్పు అని నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈరోజు ఓకేలే ఈవిడ చెప్తోంది, ఈవిడ కాకపోతే ఇంకొకరు వచ్చి అమ్ముతారు అంటారు. వాళ్ళకి నేను ఒక్కదాన్నే అయ్యి ఉండొచ్చు చేయకుండా ఉండేదానికి, కానీ నా కస్టమర్ మాత్రం నన్ను బిలీవ్ చేస్తారు. కాబట్టి నేను ఫార్మ్ ల్యాండ్స్ అమ్మే కంపెనీస్ కావచ్చు, 111 జీవో ల్యాండ్స్ కావచ్చు, అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ కావచ్చు, ప్రీ లాంచ్ చేసే కంపెనీస్కి నేను ఎండార్స్మెంట్ ఇవ్వను. నాకు కస్టమర్సే ఇంపార్టెంట్, వాళ్ళ కోసమే నేను వర్క్ చేస్తాను. వాళ్ళకి ఏదైనా నెగిటివిటీ వస్తుందంటే ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు ఫైట్ విత్ ద కంపెనీ. నేను ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతాను. కాబట్టి ఈ 3 ఇయర్స్లో నేను ఎథికల్గా, మోరల్గా 180+ క్లయింట్స్ని రీచ్ అయ్యాను. ఎలా ఉంది 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, 180+ కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. 3 ఇయర్స్ ఒకసారి వెనక్కి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది కెరియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను రియల్ ఎస్టేట్లో ఇమడగలనా, ఇంత డిస్టెన్స్ నేను ట్రావెల్ చేయగలనా ఏంటి అని ఫస్ట్ నాకు ఎంతో కష్టంగా అనిపించింది. కానీ ఏ రోజైతే నేను ఒక ఫస్ట్ ప్లాట్ అమ్మి వాళ్ళకి చేతిలో డాక్యుమెంట్ పెట్టానో ఆ రోజు నేను 80 కిలోమీటర్లు ట్రావెల్ చేశానన్నది కూడా నాకు లేదు. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక ట్రస్ట్తో పాటు వాళ్ళకు ఒక ఎసర్ట్ ఇస్తున్నాం. అంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. రేపు పొద్దున కష్టం వస్తే వాళ్ళు ఆ డాక్యుమెంట్ని బ్యాంక్కి తీసుకెళ్ళి పెట్టినా ఏదైనా సరే వాళ్ళకు ఒక ఆర్థికంగా అది హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను చేస్తున్న ప్రొఫెషన్ని నేను చాలా డివైన్గా ఫీల్ అవుతాను. కాబట్టి ఈ 3 ఏళ్లలో నేను ఒక్క విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదండి. కస్టమర్స్కి సర్వీస్ ఇచ్చే విషయంలో, వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చే విషయంలో, ఎక్కడ ప్లాట్ కొనాలి, ఎలా ప్లాట్ కొనాలి, ఏ ప్రైస్లో కొనాలి, మనం ఏం క్వశ్చన్స్ అడగాలి. నేను ఇన్ఫ్యాక్ట్ నా కస్టమర్స్కి నేనే చెప్తాను, మనం ఈ పాయింట్తో కంపెనీతో క్రాక్ చేసి ప్లాట్ కొందామని చెప్పి, ఇంక్లూడింగ్ అది డిస్కౌంట్ విషయంలో అయినా సరే. సో ఈ 3 ఇయర్స్లో నేను మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసింది, నా కస్టమర్స్ అందరూ నాతో మాట్లాడతారు, ఏ టైం అయినా సరే నాకు ఫోన్ చేస్తారు. నాకు రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. నా కస్టమర్ ఏం కొనాలన్నా సరే నన్ను అడుగుతారు. ఇంతకంటే వాల్యుబుల్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ థింగ్ నేను ఈ 3 ఇయర్స్లో దట్ ఈస్ ద మోస్ట్ ప్రైడ్ మూమెంట్. అంటే యూజువల్గా రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుందంటే మనం ఒక ప్లాట్ అమ్మేసిన తర్వాత అమ్మేసామని చాలామంది ఫోన్సే ఆన్సర్ చేయరు. బట్ నేను అలా కాదు. నా కస్టమర్కి ఏదున్నా, అరే ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ కదా చేస్తున్నాను, వాళ్ళు వేరే ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు ఏంటి అని కాకుండా ఎప్పుడూ నేను నా క్లయింట్స్కి ఆన్సరబుల్గానే ఉన్నాను. వాళ్ళు ఏం కొనాలన్నా నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి ఎప్పుడూ ముందుకెళ్ళాను. కాబట్టి
ఆ ట్రస్ట్ని నేను గెయిన్ చేసుకున్నాను. ఇక మీదట కూడా నేను అలాంటి ట్రస్ట్తోనే ముందుకెళ్తాను. స్రవంతి గారి లక్ష్యం ఏంటి? రైట్ వేలో, రైట్ పద్ధతిలో, ఎథికల్గా ల్యాండ్ అమ్మడం మాత్రమే నా ధ్యేయం అండి. ఈ ప్రాసెస్లో పెద్ద కంపెనీస్ అయినా సరే, చిన్న కంపెనీస్ అయినా, ఎలాంటి హర్డిల్స్ వచ్చినా నాకు డబ్బు కంటే నీతి, నిజాయితీ, నమ్మకమే ముఖ్యం. బేసికల్గా ఐ హ్యావ్ మై రిలేటెడ్ రియల్ ఎస్టేట్ అని ఐ హ్యావ్ మై యూట్యూబ్ ఛానల్ ఉందండి. అండ్ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. అండ్ ఐఎమ్ స్టార్టింగ్ అప్ విత్ సూన్, నేను వెబ్సైట్ కూడా లాంచ్ చేయబోతాను. అండ్ సూన్ ఐఎమ్ లాంచింగ్ మై కంపెనీ కాల్డ్ ఎస్ ఇన్ఫ్రా. సో డెఫినెట్గా నేనైతే రీచబుల్ పర్సన్ అండి. నేనేమి రీచబుల్ అంటే ఎక్స్పర్టీ కదా ఈవిడ మాట్లాడతారా లేదా అని అస్సలు అనుకోవద్దు. ఐఎమ్ ఆల్వేస్ ఆన్సరబుల్ టు మై క్లయింట్స్. అండ్ మీకు ఎలాంటి క్వారీస్ ఉన్నా, ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా నా దగ్గర కొనకపోయినా సరే నా దగ్గర ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్తో మీరు ఎక్కడ ప్లాట్ కొన్నా సరే నాకు అది హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. భూమి మీద ఉన్న అత్యంత విలువైన వస్తువు ఏదంటే ఇప్పుడున్న పొజిషన్? భూమే అండి. భూమి మీద అత్యంత విలువైంది భూమి మాత్రమే. సో భూమి ఇస్ ద ఓన్లీ భూమి మీద మనం ఏం చేస్తే అది ఇంకా వాల్యూ పెరుగుతుంది. కాబట్టి భూమే అత్యంత విలువైనది. ఇన్స్పిరేషన్ మోస్ట్లీ నిజంగా మాట్లాడాలంటే మై మదర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అండి. అండ్ బికాస్ షీ ఈజ్ అ వెరీ ఇండిపెండెంట్ వర్కింగ్ ఉమెన్. నేను మా అమ్మని చూస్తూ పెరిగాను. ఆవిడ ధైర్యం, ఆవిడ యొక్క అంటే ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మనం ధైర్యంగా నిలబడాలి. అంతేకాకుండా మా మదర్ నుంచి నేర్చుకున్న ఒక క్వాలిటీ ఏంటంటే మనం ఏ పని చేసినా అల్టిమేట్గా మనం ప్రశాంతంగా నిద్రపోవాలి. సో ఇవన్నీ నేను ఫాలో అవుతాను కాబట్టి రియల్ ఎస్టేట్లో కూడా నేను అంతే కఠినంగా, అంతే స్ట్రిక్ట్గా కంపెనీస్తోనే వ్యవహరిస్తాను. సమ్ టైమ్స్ క్లయింట్స్తో కూడా వ్యవహరిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ రియల్ ఎస్టేట్ డిగ్రీ చేయకపోయినా సరే, నేను ఏ రియల్ ఎస్టేట్ ఒక పెద్ద అంటే కంపెనీస్లో ఎండార్స్మెంట్స్ లేకపోయినా సరే, ఒక ఇండిపెండెంట్ పర్సన్గా ఈ 3 ఏళ్ల నుంచి నన్ను నమ్మి నేను చెప్పిన ప్రాజెక్ట్స్లో మీరు అందరూ ఇన్వెస్ట్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని ఇలాగే ముందుకు కొనసాగిస్తూ తొందరలోనే మీ ముందుకి మంచి ప్రాజెక్ట్స్తో వస్తానని తెలియజేసుకుంటున్నాను. ఈ 3 సంవత్సరాలు మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన రోజు, హ్యాపీ కస్టమర్ ఒక్క పేరు చెప్పండి. ఒక్క పేరు చెప్పలేనండి. దేర్ ఆర్ మెనీ కస్టమర్స్. నాకు ఎంఎన్సి కంపెనీస్లో చాలామంది క్లయింట్స్ ఉన్నారు. సో బట్ ఒక్క క్లయింట్ పేరు మాత్రం చెప్తాను. ఐ హ్యావ్ ఎ క్లయింట్ కాల్డ్ లక్ష్మి గారు అని. వాళ్ళు ఆంధ్రా నుంచి వచ్చారు. బేసికల్గా వాళ్ళు లాస్ట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట అవి. అంటే ఆంధ్రాలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసేసి ఇంకా అసలు లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఒక హెచ్ఎండి అప్రూవ్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయించాను. దే ఆర్ వెరీ ఏజ్డ్ యాక్చువల్గా. నా దగ్గర ఇప్పటికీ ఆ క్లయింట్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. అండ్ నేను ప్రతిసారి క్లయింట్ టెస్టిమోనియల్స్ తీసుకుంటాను. సో వాళ్ళ లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ నేను చేయించి నేను ఇమీడియట్గా 4th ఇయర్లోనే అంటే ఎర్లీ స్టేజెస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వెంటనే వాళ్ళకి నేను డిస్పోజ్ కూడా చేసి ఇచ్చేసాను. సో దట్ క్లయింట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ అనమాట. సో యా, నెంబర్ ఆఫ్ మై క్లయింట్స్ ఆర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు, నాతో కలిసి మీరందరూ ఇన్ని రోజులు జర్నీ చేస్తూ నేను చెప్పిన ప్రతి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నందుకు. అండ్ సూన్ నేను మంచి ప్రాజెక్ట్స్తో మీ ముందుకు వస్తాను.